దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ లేఖనాల్లో నుంచి రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అపోస్తలుడు పౌలు గారు అయినటువంటి భక్తుడు ఆయన యొక్క లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఒక నూతనమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే ఆ దినాల్లో అనేక మంది వారిని ఆవరించున్నారంటే వారు చుట్టూ ఉన్నారు. ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క సమూహాన్ని చూసి చాలామంది వారు భయపడిపోతూ అనేక విధాలుగా ఈ లోకాన్ని అనుసరించి వారి యొక్క ఎదుట ఉన్న వారిని తప్పించుకోవడానికి చేసినటువంటి కార్యాలు చూసినాక పౌలు గారు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకము యొక్క మర్యాదలను అనుసరించి వారు జీవిస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లను ఆచారాలను వారు పాటించుకుంటా దేవుని నుంచి దూరంగా ఉంటున్నట్లుగా కనపడతా ఉంది. కొంతమంది దేవుని వెంబడిస్తూ కూడా లోక సంబంధమైనటువంటి వాటి చేత వారు నింపబడిన వారై వారు లోపల దేవుని పిల్లలుగాను లోకానికి లోకస్తులుగానే కనపడుతూ ఉన్నారు. అందుకొరకే ఇక్కడ పౌలు గారు ఈ రోమాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ హృదయములు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి అని ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా హెచ్చరించాడు. ఎందుకనయ్యా అంటే మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విషయాల్లో మనము ముందుకు సాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు కదా, నూతన మగుట వలన రూపాంతరము చెందండి. ఆ యొక్క రోమాలో ఉన్నటువంటి వారందరూ కూడా లోకాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నారే కానీ దేవుని పిల్లలని చెప్పుకుంటూ ఉన్నారు. అందుకొరకే మీ మనస్సులు మారి రూపాంతరము చెందాలి. ఎలాగయ్యా అంటే నూతన మగటం వలన అని చెప్పాడు. మనం నూతనం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనది. కొత్తది అంటే దానికంటే ముందు ఇంకోటి పాతది ఉన్నది కదా. కొత్త ఫోన్ కొనుక్కున్నాంటే దాని అర్థం ఏంటి? దానికి ముందు ఒక పాతది మన దగ్గర ఉన్నది, దాన్ని వాడేమని. అయితే ఇప్పుడు మానవులుగా మనం కూడా దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి ఆ యొక్క దినాల్లో దేవుని సంబంధమైనటువంటి నూతనత్వంలోనికి రావాలని కోరుతున్నాడు. లోకం అనేది పాతది. పాతగా ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టేసి నూతనత్వంగా మనం మార్పు చెందాలని దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నూతనంగా మారాలి అంటే ఎలాగ మారుతామయ్యా మనం అంటే యేసు క్రీస్తు వారిలాగా మారాలని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు వారు ఒక నూతనమైనటువంటి జీవాన్ని మనకి ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన మన జీవితాల్లో ఉత్తేజాన్ని కలిగించాలని, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని, నూతనమైనటువంటి జీవాన్ని మనకి ఇవ్వాలని ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఎలాగా మార్పు చెందాలయ్యా అంటే మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి అని చెప్తున్నాడు. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందటం అంటే ఏంటయ్యా అంటే ఒక ఆకారంలో నుంచి మరొక ఆకారంలోనికి రావటం, ఒక దానిలో నుంచి ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి రావటం, అంతరంగంగా ఉన్న దాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ యొక్క అంతరంగంగా ఉన్నటువంటి దాన్ని మీరు మార్చుకొని దేవుని యొక్క పోలికలోనికి రావాలన్న విషయాన్ని పౌలు గారే సెలవిస్తూ వచ్చాడు. ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 17-18 చదువుదాము. శరీరము ఆత్మకును
ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే మనము శరీరము ఆత్మ రెండు కలిగి ఉన్నాము. శరీర ఆత్మతో మనం నింపబడినటువంటి వారంగా ఉన్నాము. అయితే ఈ శరీరం అనేది ఆత్మ అనేది మన లోపల ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుంది. అదే రోమాపత్రికలో 7వ అధ్యాయంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నా లోపల 2 నియమాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ 2 నియమాలు ఏవయ్యా అంటే ఒకటి పాప సంబంధమైన నియమము, మరొకటి ఆత్మ సంబంధమైన నియమము. అంటే శరీర సంబంధమైన నియమము, ఆత్మ సంబంధమైన నియమం అన్నమాట. కనుక అవి 2 కూడా ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా ఉన్నాయన్నమాట. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించును అని చెప్తున్నాడు. ఆత్మ కోరేది శరీరం కోరదు, శరీరం కోరేది ఆత్మ ఒప్పుకోదు. అందువల్ల మనం ఇప్పుడు ఎలాగ చేయబడాలి అంటే యేసుక్రీస్తు మాదిరిగా నూతనత్వంలోనికి మనం రావాలి. యేసుక్రీస్తు వారు శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చారు. శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చిన ఆయన మన కొరకు ఆయన చనిపోయి పాతిపెట్టబడిన తర్వాత ఏం చేయబడ్డాడు? ఆయన తిరిగి ఆత్మస్వరూపుడుగా పునరుద్ధారణ అయ్యాడు. ఆత్మస్వరూపుడుగా మరణాన్ని గెలిచి లేచారు. ఇప్పుడేమైంది? శరీర సంబంధమైంది విడిచిపెట్టేసి ఆత్మానుసారంగా ఆయన లేచారు. కనుక ఆయన ఇప్పుడు ఎలాగున్నాడంటే నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకున్నాడు. ఆయన నూతనంగా మార్పు చెందాడు అని చెప్తున్నాడు అన్నమాట. నూతనముగా మార్పు చెందాడు. అలాగే మనము కూడా లోక సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైన దాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన దానికి మనం మార్పు చెందే వారంగా ఉండాలి. చాలాసార్లు మనం ఉదాహరణలు వింటూ ఉంటాము. దీనికి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఉదాహరణ అందరికీ తెలిసినటువంటిది ఒక గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు అనేది చూడటానికి ఎంతో అసహ్యాన్ని, రోతని కలిగించేది. అది ఎంతో నష్టాన్ని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది మనుషులకి కదా. దాని ఆకారం చూసినప్పుడు ఒళ్ళు గగ్గురు పొరుస్తూ ఉంటుంది. దాని యొక్క అలవాటు చూసినప్పుడు మనుషులకి నష్టం కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. కానీ అలాంటి ఆ గొంగళి పురుగు అని చెప్పబడేది తన పాత జీవితాన్ని మార్చుకొని చేయబడుతుంది. అది నూతనత్వంగా మార్పు చెందుతుంది అని చెప్తున్నాడు. అది రూపాంతరము చెందుతుంది అంటున్నాడు. అది ఒకే జీవం, కానీ ఆ జీవం ఏమైంది? ఇప్పుడు శరీర సంబంధమైన దానిలో నుంచి ఆత్మ సంబంధమైన దానిలోకి వచ్చింది. ఆ యొక్క రోతగా అసహ్యాన్ని కలిగించి నష్టాన్ని కలిగించే దానిలో నుంచి ఇప్పుడు అందమైన దానిగాను, మరి నష్టం కాకుండా లాభాన్ని కలిగించేటట్లుగా ఆకర్షణీయమైనటువంటి ఆ రూపంలోనికి అది మార్చుకుంది ఇప్పుడు అది. అదే మాదిరిగా పౌలు గారు అంటాడు కదా, మనము ఈ లోక మర్యాదలను అనుసరింపకుండా ఇప్పుడు ఏం చేయాలంట? ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో దాన్ని ఎరిగిన వారమై మన మనస్సును మారి మనము రూపాంతరము చెందాలి. నూతనముగా అని చెప్తున్నాను. నూతనముగా రూపాంతరం చెందాలంటే యేసుక్రీస్తు వారి మాదిరిగా మనము కూడా మార్చబడాలి అని జ్ఞాపకం చేస్తుంది. మనము ఆ దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడాలంటే ఈ పాతదాన్ని తీసివేసుకోవాలి అని చెప్తున్నారు. పాతదంతా కూడా ఏంటయ్యా అంటే రోతను కలిగించేది, పాతదంతా కూడా మరి అసహ్యాన్ని కలిగించేదిగా ఉంటుంది కదా. మనం చూసినప్పుడు ఒక పాత పడిపోయిన దాన్ని చూసినప్పుడు ఏమంటాం? అందరం కూడా దాన్ని వద్దనుకుంటాం. ఏదైతే కొత్తగా కనపడుతుందో దాన్ని కావాలని కోరుకుంటూ ఉంటాం ఈరోజు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనము లోక సంబంధమైన దాన్ని కాకుండా దైవ సంబంధమైన దాని వైపు మనం నడిపించబడాలి. దాని వైపు నడిపించబడినప్పుడే మనం దేవుని పిల్లలుగా ఉంటాం. అందుకని రోమిలకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయంలో 14వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు కదా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అని జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఎలా ఉండాలయ్యా అంటే లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టి దైవ సంబంధమైన దాని నుండి మనం మార్పు చెందాలి.
లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆచారాలను విడిచిపెట్టి ఆత్మానుసారైన ఆచారాలతో మనం నడిపించబడే వారంగా మనం ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు చెప్పినట్టుగా ఎఫెసీ పత్రికలో కూడా మునుపు మీరందరూ కూడా ఎలా ఉన్నారట, ఈ లోకము సంబంధముగా నడుచుకున్నారని చెప్పాడు అంటే 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మరి మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకుంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందువల్ల మనము అందరము కూడా శరీరము యొక్కయు మనసు యొక్కయు ఇచ్ఛలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడము వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది అని జ్ఞాపకం చేశాడు. ఎలాగున్నారట, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారట. ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నా అంటే ఆ పాతని విడిచిపెట్టేయాలి. దాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు నూతనమైన దానిలోనికి రావాలి. ఎలాగ రావాలంటున్నాడు, ఆత్మను అనుసరించి నడుచుకోవాలని చెప్తున్నాడు. అపోస్తుల కార్యాల్లో బలమైన గాలి వీచగా అని రాస్తారు. ఏమైందట, బలమైన గాలి వీచిందట. ఆ బలమైన గాలి వీచినప్పుడు అగ్ని నాలుకలుగా విభజించబడి ఒక్కొక్కరి మీద అది వ్రాలిందట. అది వ్రాలింది, ఒక్కొక్కరి మీద దిగింది. అది అక్కడ కూడా గాలి వచ్చింది. ఆ గాలి ఏదయ్యా అంటే దైవ సంబంధమైంది. అది ఇప్పుడు ఇక్కడ గాలి ఏదని చెప్పుకున్నాం, వాయువు ఏదని చెప్పుకున్నాం, ఇది సాతాను సంబంధమైంది. కనుక సాతాను సంబంధమైనటువంటి దానిలో నుంచి మనము ఇప్పుడు ఎక్కడికి రావాలంటున్నాడు, దైవ సంబంధమైనటువంటి ఆత్మతో నడిపించబడి నింపబడేట్టుగా చేయబడాలట. అలాగా చేయబడటానికి మనము దేవుని యొక్క సన్నిధిలో రూపాంతరం చెందాలి, అంతరంగము మార్చబడాలి. ఒక చెట్టు ఉంది, చెట్టుని తీసుకొని ఏం చేస్తారు, దాన్ని కోసి కట్ చేసిన తర్వాత మనకు అవసరమైనటువంటి వస్తువులు చేసుకుంటున్నాం కదా, దీన్ని చూసి ఇది చెట్టు అంటామా అనం. ఎందుకని, ఆ చెట్టులో నుంచి రూపాంతరం చెందింది ఇది. ఆ చెట్టుని తీసుకొని చెక్కలుగా మార్చి దానిలో నుంచి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి వస్తువులు మనము తయారు చేయించుకున్నాం. ఈ చెక్క, ఈ వస్తువు ఇది మనకు అనుకూలమైంది, ఇది చెట్టులోంచి వచ్చిందే కానీ చెట్టు కాదు ఇప్పుడు. అలాగే మనము లోక సంబంధమైనటువంటి దానిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి రావాలంటున్నాడు, దైవ సంబంధమైన దానిలోకి రావాలి. మునుపు లోకాన్ని అనుసరించాము, సాతాన్ని అనుసరించాము, వాయు సంబంధమైనటువంటి అధిపతిని మనము అనుసరించాము. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి అధిపతికి మనం అనుసరించే వారంగా ఉన్నాము. ఆయన ఆత్మ ఉన్నాడు అని బైబిల్లో మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. దేవుడు ఎవరట, దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయన ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపుడు కనుక ఆయన ఆత్మై ఉన్నాడు కనుక ఇప్పుడు వాయుమండలంలో నుంచి మనము ఆత్మ మండలంలోనికి రావాలి, ఆత్మ సంబంధమైన దానిలోనికి రావాలి. అలాగా మార్చబడటానికి మనం అందరం కూడా మన స్వభావాన్ని మార్చుకోవాలి అంటున్నాం, స్వభావాన్ని మార్చుకోవాలి. కనుక ఇక్కడ ఎలాగైతే ఆ చెట్టులో నుంచి ఒక వస్తువు తయారైందో అలాగా మనము కూడా పాత దానిలో నుంచి నూతనత్వంలోనికి మనం మార్చబడాలి. దేవుని సంబంధమైనటువంటి వాటిలో మనం అనుసరించే వారంగా మనము ఉండాలి అని ఇక్కడ మనకి మరి పౌలు గారు మరి జ్ఞాపకం చేస్తూ ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో అందరము కూడా విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగాసములో దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణ పురుషత్వమునకు సమానమైన పురుషత్వము కలుగు వరకు ఆయన ఇలాగు నియమించాడు.
మనమందరం కూడా ఇప్పుడు ఏం కావాలట? దేవుని యొక్క స్వరూపంలోకి రావాలి అంటున్నాం. దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి, నూతనత్వంలోనికి రావాలి. ఆయన నూతనంగా మరి ఆత్మస్వరూపుడుగా లేచాడు కనుక ఇప్పుడు పాతదంతా కూడా మనం విడిచిపెట్టి కొత్త దానిలోనికి రావాలి. అందుకని బైబిల్లో మనకు చాలాసార్లు కొత్త దాని గురించి జ్ఞాపకం చేస్తూ పౌలు గారే కొరింథీ పత్రికలో చెప్తా ఉంటాడు. 2 కొరింథీయులు 5:17 అంటాడు కదా, అదిగో పాతవి గతించను, సమస్తము కూడా నూతనమాయను అని జ్ఞాపకం చేస్తాడు. పాతవన్నీ కూడా పోయినాయి, ఇప్పుడేమైంది? సమస్తం కూడా నూతనమైంది. మన ఇంట్లో కూడా ఈ క్యాలెండర్లు లేకపోతే అలాంటి కొన్ని వస్తువులు ఉంటాయి. సంవత్సరం అయిపోగానే ఏం చేస్తారు? వాటన్నింటినీ తీసేస్తాం కదా, ఎందుకంటే పాతది అయిపోయింది అది. ఇంకా దానివల్ల ఇప్పుడు మనకు ఉపయోగం అనేది లేదు కనుక దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. దాన్ని పక్కన పెట్టాక ఏం చేస్తాము? కొత్తదాన్ని మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఈ కొత్తది ఏదయ్యా అంటే ఇక్కడ నుంచి అది నూతనంగా మనకి అనేక విషయాలు మనకు తెలియజేసేదిగా ఉంటుంది. అలాగున ఇప్పుడు యేసు క్రీస్తు వారు కూడా ఆయన నూతనమైనటువంటి వాడుగా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కనుక మనం అందరం కూడా మరి విశ్వాసములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములో ఏకత్వం పొందాలి అంటున్నాం. ఏకత్వం ఆయనతో పొందాలి. ఏకత్వం అంటే ఒకటిగా చేయబడాలి. ఏకత్వం అంటే వన్నెస్, అంటే ఇద్దరు కూడా ఒకటే. చాలాసార్లు కవల పిల్లలు కనపడుతూ ఉంటారు కదా, ఆ కవల పిల్లలను చూసినప్పుడు ఏమవుతుంది? వీడెవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు కదా. కొంతమంది అయితే అస్సలు మార్పు ఉండదు, అస్సలు మార్పు ఉండదు. వీళ్ళని చూసి ఆ పిల్లని చూస్తే ఈ పిల్ల అనుకుంటాం, అది ఈ పిల్లోని చూస్తే ఆ పిల్లోడు అనుకుంటాం. అలాగా కవలలు చాలాసార్లు ఏ తేడా కూడా లేకుండా పుడతారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుడు మనము కూడా యేసు క్రీస్తు వారి మాదిరిగా మనం మార్చబడాలి. ఆయనలాగా విశ్వాసంలో మార్చబడాలి, దేవుని గురించిన జ్ఞానంలో మార్చబడాలి, ఆయనతో ఏకత్వాన్ని పొందాలి. ఆయనతో ఏకత్వాన్ని పొందాలి, ఒకేలా కనపడాలి. మనం దేవుని పిల్లలమని చెప్పినప్పుడు దేవునిలాగా కనపడాలని చెప్తున్నాడు. కౌలు పిల్లలని చెప్పినప్పుడు ఒకళ్ళేమో ఇలాగుండి ఒకళ్ళు ఇలాగున్నారనుకో అవుతుందా? ఇక్కడ యేసుక్రీస్తు వారిలాగా మనము కూడా ఆయనలో ఉన్న విశ్వాసంలోనికి రావాలంటున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ దేవుని గురించిన జ్ఞానం మన లోపలికి రావాలంటున్నాడు. మనము ఆయనకిలాగా మార్పు చెందాలి అని చెప్తున్నాడు. ఆయనకిలాగా మనం మార్పు చెందాలి. ప్రభు వారికి ఉన్న విశ్వాసం చాలా గొప్పది కదా, అవునా? యేసు ప్రభు వారు ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ వెంటనే కార్యాలు కనపడతా వచ్చింది. ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏం చేస్తాడు? అలాగ పైకెత్తి ప్రభా దీన్ని ఆశ్రయించి సమృద్ధిని దయచేయమన్నాడు, విరిచాడు అంతే. ఆ విరుస్తూ ఉండే కొంది వస్తానే ఉండేవి, విరిచే కొంది వచ్చింది. ఎంతమంది ఉన్నారు? 4 రొట్టెలు 7 చేపలు అలాగే చేస్తాడు ఆయన. మరి అలాగా ఆయన విశ్వాసం చాలా గొప్పది. కుంటోళ్ళ దగ్గరికి, గుడ్డోళ్ళ దగ్గరికి, లేకపోతే రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళలో విశ్వాసం ఉందో లేదో చూసి నీ విశ్వాసాన్ని బాగు చేయను కాక లేకపో అన్నాడు. 38 సంవత్సరాలుగా పడిపోయి ఉన్నటువంటి వాడిని, కదల్చడానికే కష్టమైనటువంటి వాడిని నువ్వు లేచి నువ్వు పరిపెత్తుకోమంటే వాడు గబాబా లేచి పరిపెత్తుకొని భుజాన్ని పెట్టుకొని వెళ్ళిపోయాడు. చూసేవాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. చచ్చిపోయిన వాడు వచ్చిన మోసుకొని వెళ్తా ఉంటే ఆ పాడిని ముట్టి వాడు చిన్నవాడు లెగరానగానే వాడు లేచి కూర్చుని దిగిపోయాడు. అది గొప్ప విశ్వాసం ఆయనలో ఉన్నటువంటిది. మనము కూడా అలాగా దేవుని గూర్చిన విశ్వాసము అలాంటి మనలో రావాలని చెప్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఉన్నాయంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం అట. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం మనలోనికి రావాలి. ఎందుకంటే యేసు క్రీస్తు వారే మన జీవితాలకి జీవాన్ని ఇచ్చినవాడు. ఆయనే మనకి మోక్షాన్ని అంటే పరలోకాన్ని ఇచ్చేవాడు. ఆయనే మనకి మార్గాన్ని చూపించేవాడు. ఆయనే మనకి సమస్తం అని చెప్పి దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడతా ఉంది. ఒక దినాన మరి ఫిలిప్పు అలాగే తోమ అడిగినట్లుగా మరి ప్రభువారు వెళ్ళిపోతున్నావు కదా, మరి మేము ఎలా రావాలయ్యా, నాకు మార్గం తెలియదు కదా అంటే ఏం చెప్పాడు ప్రభువారు? మార్గము నేనే, సత్యము నేనే, జీవాన్ని.
నా ద్వారా మీరు రావాలని చెప్పాడు. నేనే మార్గం కాబట్టి నా ద్వారా మీరు రావాలని చెప్పాడు. కనుక ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆయన కుమారుని కూర్చున్న జ్ఞానం అనేది మనకు కావాలి. దైవ సంబంధమైనటువంటి జ్ఞానంలోనికి మనం రావాలి. మన జీవితాల్లో చాలా లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి ఆ జ్ఞానము చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, మనము దేవుని కుమారుని కూర్చున్నటువంటి అంటే దేవుని కూర్చున్నటువంటి ఆ జ్ఞానంతో మనం నింపబడాలి. మన జీవితాల్లో ఆ జ్ఞానం లేకపోతే మనమందరం కూడా ఎలా ఉంటామంటే ఇంకా పాదాంతో ఉన్నట్టుగా ఉంటాము అని చెప్తున్నాం. అందుకనే హోషేయలు అంటూ ఉంటాడు కదా, నా ప్రజలు జ్ఞానం లేని వారు అంటాడు. నా ప్రజలు ఎలాంటి వారట? వారు జ్ఞానం లేని వారు. నా ప్రజలకి జ్ఞానము లేదు, దేవుని యొక్క జ్ఞానము లేదు, అందుకనే వారు నశించిపోతున్నారు అని హోషేయలో 4వ అధ్యాయంలో మొదటి వచనం అంటాడు కదా, ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో యాజ్యమాడుతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం చదవండి. ఇప్పుడు నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక ఏమన్నాడు ఇక్కడ? నా ప్రజలు నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞానం అనేది లేకపోతే అంటే దైవ జ్ఞానం అనేది లేకపోతే మనం నశించిపోతాం. లోకంలో కూడా జ్ఞానం లేకపోతే నశించిపోతాం అన్నమాట. కనుక దేవుని సంబంధమైన జ్ఞానం ఉంటే ఆత్మ సంబంధంగా మనం నశించం. లోక సంబంధమైన జ్ఞానం లేకపోతే లోకంలో మనం చాలా నష్టపోతాం కదా. జ్ఞానం అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఎంతోమంది అనేక రీతిలుగా మోసపోయిన వారు ఉన్నారు. అందుకని యేసుప్రభువు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు మోసపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. అంటే మోసం చేయటానికి వాడు వస్తూ ఉంటాడు. వాడు వచ్చినప్పుడు మనం మోసం పడకుండా, మనం జ్ఞానం లేకపోతే మోసపోతాం. అయితే దేవుని గురించిన జ్ఞానం లేకపోతే ఆత్మ సంబంధంగా మనం మోసపోతాము. లోక సంబంధమైన జ్ఞానం లేకపోతే లోకంలో మనం మోసపోతాం. చాలామంది ధన రూపాన లేకపోతే చాలామంది మరి అనేక రీతులుగా వస్తు రూపాన మోసం చేయబడతా ఉంటారు లోకంలో. ఆత్మీయ జీవితాల్లో కూడా అలాగే సాతాను అనేవాడు, దోచుకునేవాడు, దొంగ అనే పిలువబడ్డవాడు, వాడు కూడా ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చి మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ విలువైన దాన్ని వాడు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు దోచుకుంటాడు. ఎప్పుడు దోచుకుంటాడు అంటే మనకు జ్ఞానం లేకపోతే దోచుకుంటాడు. మనకు జ్ఞానం లేకపోతే దోచుకుంటాడు. యేసుప్రభువు దగ్గరకు వచ్చి కూడా ఏం చేశాడు? ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, ఒకసారి పైనుంచి కిందకు దూకు. దేవుని వాక్యం ఏం చెప్పింది? ఆయన పిల్లలకి పాదాలకి రాయి తగలకుండా దేవుని దూతలు వారి పాదములను ఎత్తిపట్టుకుంటారు. అంతే ఉందా దేవుని వాక్యంలో? ఏం అలాగే ఉంది. అదే చెప్పింది, నువ్వు దేవుని కుమారుడు కదా దూకండి. వాక్యంలో చెప్పిన మాట అదే కాబట్టి మనం పైనుంచి దూకే ఏమవుద్ది? వాళ్ళు చేతులు ఇరిగి ఇంట్లో అవుతాం, లేకపోతే ప్రాణమే పోతాం. కానీ వెంటనే మనం సాతానికి ఏం చెప్పాలి? యేసుప్రభువు ఏం చెప్పాడు? సాతానా ఏమన్నాడు? దేవుని పిల్లలకి ఆయన కాపుదల ఉంటుంది, కానీ నీ మాట వినాల్సిన పని లేదని చెప్పాడు. నమస్కారం చేయమంది, వాళ్ళని రొట్లుగా మార్చుకోమంది. ఆయన దానికి జ్ఞానం కలిగిన వాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆయనలో ఉంది. ఎందుకంటే బుద్ధి జ్ఞానము వాటి సర్వ సంపదలు యేసుక్రీస్తు వారందు గుప్తమై ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఏం చేశాడు ఆయన? సాతానికి సరిపోయినట్లుగా వాక్యం చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పింది. ఆ మాట చెప్పాడు వెంటనే నోరు మూసుకుంది. అలాగా దేవుని కూర్చున్న జ్ఞానం మనకు కావాలి.
అందుకనే జ్ఞానైన సొలొమోను బైబిల్లో సామెతల్లో జ్ఞాపకం చేస్తూ కీర్తనలో జ్ఞాపకం చేసి చెప్తూ ఉంటాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞాన అభ్యాసం అని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞాన సమృద్ధి అని చెప్పాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దైవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. లేకపోతే ఏమంటాడు దేవుడు, దేశ నివాసులతో ఆయన వ్యాజ్యమాడతాడు. జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారంట. పౌలు గారు చెప్పిన మాట ఏమన్నాడు, యేసు క్రీస్తు వారి అంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో మన జీవితాల్లో అభివృద్ధి పొందాలి, అది మార్పు చెందాలి, అజ్ఞానతలోంచి జ్ఞానంలోకి రావాలి. పేతురు చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో అంటే చీకటిలో నుంచి తన ఆత్మ సంబంధమైన వెలుగులోనికి వచ్చాం. ఎన్నిక లేని దానిలో నుంచి ఎన్నిక చేయబడ్డవారుగా చేయబడ్డాం. ప్రజలుగా లేనటువంటి మనము ఇప్పుడు ఏం చేయబడ్డాము, ప్రజలుగా చేయబడ్డాము. మరి అసలు దేవుని దగ్గరికే వచ్చే అవకాశం లేదు. మనకి యాజకులు గాను రాజులు గాను సమూహంగా దేవుడు చేశాడని. మరి అలాగా నూతనమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతనమైనటువంటి మార్పు అనేది మన జీవితాల్లో రావాలి. ఈ మనస్సులు మారి నూతనమవటం వలన రూపాంతరము చెందండి అని చెప్పారు. ఆ రూపాంతరం చెందటానికి మనం దేవుని దగ్గర నిత్యము మరి ఆయన చూస్తూ ఆయన అడుగుతూ మనం ముందుకు నడిచే వారంగా మనం ఉండాలి అని చెప్పారు. ఆయన చూసి ఆయన్ని అనుసరించాలి. ఆయన అనుసరించినప్పుడు ఆయన మాదిరిగా మనం నడవగలిగిన వారం అవుతూ ఉంటాం. దేవుడు ఏం చెప్తున్నా అంటే మనం మనకులాగా ఉండి అనుకరణ చేయకూడదు, మనమే ఆయనకిలాగా మార్పు చెందాలంటున్నాడు. మన యొక్క స్వభావం మార్చుకోవాలి. మన పాతదాన్ని తీసివేసుకొని నూతనత్వాన్ని ధరించుకోవాలి. అలాగ ధరించుకొని మనం ఏం చేయబడాలంట, దేవుని యొక్క సన్నిధిలో ఆయన పోలికగా మార్చబడాలి అని చెప్తున్నాడు. ఆయన పోలికగా మార్చబడాలి. ఆయన పోలికగా మనం మార్చబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. మనము దేవుని మహింపరుస్తూ దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు పొందగలిగిన వారంగా ఉంటాము. అందుకొరకు ఇక్కడ కదా, మరి దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరిచే వారంగా మనం ఉండాలి. ఆయనను మనం కనపరిచే వారంగా మనం ఉండాలట. మనం చూసిన వాళ్ళు ఏమనుకోవాలంటే ఇది దేవుని పిల్లలు అనుకోవాలి, అంతేగాని దేవుని పిల్లల అనకూడదు. దేవుని పిల్లల అంటే ఎలా ఉంటుంది, దేవుని పిల్లలు అంటే ఎలా ఉంటుంది, అవునా? దేవుని పిల్లలు వీళ్ళంటే అది పాజిటివ్ స్టేట్మెంట్. అది దేవుని పిల్లల అంటే అది కామెంట్, వచ్చినది కామెంట్ చేస్తున్నాడు. దేవుని పిల్లల అన్నారంటే అంటే నెగిటివ్గా మనల్ని కామెంట్ చేస్తున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు. వీళ్ళు దేవుని పిల్లలు అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అందుకనే అపోస్తుల కార్యాల్లో ఆ శిష్యులను చూసి ఏమనుకున్నారు, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పారు. ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకుంటారు కాబట్టి. వాళ్ళని చూసి అనుకున్నారు కదా, భూలోకమును తల్లకిందులు చేయవారు వీరే, భూలోకాన్ని తల్లకిందులు చేసిన వారు వీరే అని చెప్పారు. ఎందుకంటే అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కుంటోళ్ళని బాగు చేస్తున్నారు, చచ్చిపోయిన లేపుతున్నారు, రోగుల్ని బాగు చేస్తున్నారు, అనేకమైన మంచి విషయాలు వారు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని చూసి చాలామందికి భయం కలిగిపోయి లోక సంబంధమైన వారికి వాళ్ళగా భూలోకమును తల్లకిందులు చేయవారు వీరే అని చెప్తున్నారు. అంతేగాని సేవా కుమారులు ఉన్నారు, వాళ్ళని ఏమన్నారు, వీళ్ళు దేవుని పిల్లడా అని అడిగారు. వాళ్ళ మీద సాతాను పడి వాళ్ళని కొట్టి అది అవమానపరుచున్నారు. ఎందుకంటే దేవుని ఎరగకుండా దేవుని పిల్లలుగా ఉండాలనుకున్నారు. అందుకనేమన్నా సాతాను వాళ్ళ మీద పడి, అదిగో పౌలు తెలుసు, పౌలు పూజించే దేవుడు నాకు తెలుసు, మీరెవర్రా అని చెప్పి వాళ్ళని పట్టుకొని చిత్తం కొట్టింది. అయితే దేవుడు మనకి నూతన సంవత్సరంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మన జీవితాల్లో
దేవుని యొక్క రూపంలోనికి మార్చబడటానికి పాతదాన్ని విడిచిపెట్టి నూతనత్వమైనటువంటి నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను, నూతనమైనటువంటి ఆ యొక్క జీవాన్ని, నూతనమైనటువంటి దైవ సంబంధమైన జ్ఞానాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ప్రభువులో మనం ముందుకి నడవాలి అని జ్ఞాపకం చేస్తాం. ఆయన పోలికగా మనం మార్చబడి ఆయనతో మనం నడుచుకున్నట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు శరీరాకారంలో భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి ఆత్మస్వరూపుడుగా ఆయన లేచాడు. అంటే శరీరాన్ని కూడా తీసుకెళ్ళాడు. అంటే శరీరం లేదు అక్కడ సమాధిలో, కానీ ఆత్మస్వరూపుడుగా వచ్చాడు. అంటే దైవత్వాన్ని పోలిన వారిగా చేయబడ్డాడు. శరీరం ఉంది, కానీ అది మత్స్యమైన శరీరం కాదు, అమత్స్యమైంది. అది అంతకుముందు మత్స్యమైన శరీరం. వాళ్ళు పట్టుకున్నారు, కొట్టారు, గాయాలు చేశారు, రక్తం కారింది. అది అమత్స్యమైన శరీరం. కనుక మనం దైవ సంబంధంగా మనం నూతనమయ్యి ప్రభువులో మనం బలపరచబడి ఆయనతో మనం ముందుకు నడవాలని దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగా దేవుడు నడిపించి బలపరిచి మన జీవితాలకి ఆత్మశక్తిని అనుగ్రహించేటట్లుగా దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తుంది. వారి కృప వరకు దేవుని పాదాల దగ్గర దేవాన్ని యొక్క ఆత్మను మాకు దయచేయండి, విశ్వాసాన్ని మాకు దయచేయండి. నీలో మా యొక్క జీవితాల్ని నీ మాదిరిగా మార్చి లోక సంబంధమైంది కాక, పాతది కాక నూతనత్వాన్ని మేము కలిగిన వారమై నీలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి ప్రభావాన్ని ప్రార్థన చేస్తాం.